Here is the review of 777 Charlie తెలుగు డబ్బుడ్ మూవీ. ఇలాంటి హ్యూమన్ అండ్ డాగ్ రిలేషన్షిప్ థీమ్ మీద మన ఇండియాలో మూవీస్ రావటం చాలా రేర్. వచ్చినా కానీ ఇంత ఫుల్ లెంత్లో రావటం ఇంకా రేరెస్ట్. సరైన స్క్రిప్ట్ ఒక ఎత్తు అయితే స్క్రీన్ మీద డాగ్తో అలాంటి ఎమోషన్స్ తెప్పించడం ఇంకో ఎత్తు. ఇక మూవీ చూశాక నాకైతే బాగా నచ్చింది. రైట్ ఎమోషన్స్ అండ్ డ్రామాతో ఇద్దరి జర్నీ చూపించి హార్ట్ వార్మింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. డీటెయిల్స్లోకి వెళ్తే ప్లాట్ ఏంటంటే, లోన్లీగా ఉంటూ ఎవరితో ఎక్కువగా మాట్లాడని ధర్మాకి ఒక ల్యాబ్రడార్ పప్పీ పరిచయం అయ్యాక ఇద్దరి లైఫ్ ఎలా మారిందనేది మూవీలో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యునీక్ సబ్జెక్ట్ని అటెంప్ట్ చేసినందుకు మూవీ టీమ్ని అప్రిషియేట్ చేయొచ్చు. దాన్ని అదే విధంగా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయటంలో ఇంకా బాగా సక్సెస్ అయ్యారు. స్టోరీని నమ్మి హీరో అయిన రక్షిత్ శెట్టియే ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీకి వన్స్ కనెక్ట్ అయితే మాత్రం దీని నుంచి చాలా తీసుకోవచ్చు. మూవీ లెంత్ 2 hours 45 minutes. అయినా కానీ ఎక్కడ లెంత్ ఎక్కువైందనే ఫీలింగ్ రాకుండా హోల్ మూవీని క్యారీ చేశారు. ఫస్ట్ హాఫ్లో హ్యూమర్తో ఫిల్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే ఫుల్ ఆన్ ఎమోషనల్ రైడ్. అసలు క్లైమాక్స్లో కూడా మంచి ఎండింగ్ అండ్ మెసేజ్ ఇచ్చారు. మ్యాన్ అండ్ యానిమల్ రిలేషన్షిప్ మెయిన్ థీమ్తో వచ్చినా కానీ దీన్ని ఒక ట్రావెల్ మూవీగా కూడా ట్రీట్ చేయొచ్చు. ఇంకా సెకండ్ హాఫ్లో బాబీ సింహ క్యారెక్టర్ అయితే ఈ రిలేషన్షిప్లో ఒక ఎడిషనల్ లేయర్ని క్రియేట్ చేసింది. సాంగ్స్ ఎక్కువ ఉన్నా కానీ ఫ్లోలో వెళ్తుండడం వల్ల ఎలాంటి డీవియేషన్లా అనిపించలేదు. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ రాజ్ ఇంప్రెసివ్ వర్క్ చేశారు. రైటింగ్ అండ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, రక్షిత్ శెట్టి యాజ్ ధర్మాగా తన 100% ఇచ్చారు. ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ అండ్ వేరియేషన్స్లో చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. క్లైమాక్స్ సీన్లో అయితే టూ గుడ్. ఇంకా చార్లీ అయితే ఆ ఐ కాంటాక్ట్ ఉండే సీన్స్తో రైట్ అమౌంట్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. దీనివల్ల సీన్స్ ఇంకా బాగా వర్కౌట్ అయ్యాయి. ట్రైనర్ 2 డిడ్ అన్ ఎక్సెప్షనల్ జాబ్. విజువల్స్ అయితే చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. బ్యూటిఫుల్ పిక్చరైజేషన్స్ విట్నెస్ చేయొచ్చు. సిటీలో ఉండే సీన్స్ కానీ ట్రావెలింగ్ అండ్ స్నోలో ఉండే సీన్స్ కానీ హైలైట్గా అనిపించాయి. అండ్ ఇంకా మ్యూజిక్ కూడా సీన్స్తో పర్ఫెక్ట్గా సింక్ అయ్యేటట్టు ఉంటుంది. సో ఫైనల్గా నాకైతే బాగా నచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈజీగా ఫ్యామిలీ అండ్ పిల్లలతో చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.